చాలా చలి అంటే అప్పుడు వాతావరణం అలా ఉన్నప్పుడు అక్కడేమో అప్పుడు పెద్ద తుఫాను మనకి ఇక్కడ షూట్ చేస్తున్నప్పుడు రంపచోడవరంలో. మరి అటువంటి సమయంలో కూడా వాళ్ళందరూ నేను చెప్పిన టైంకి బయలుదేరి నన్ను అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి సినిమా అవ్వాలంటే మరి అందరూ కూడా అలాగే తూచా తప్పకుండా మా సినిమాలంటే మా నాన్నగారు నాకు నేర్పింది అదే అందరూ పాటిస్తుంది. మా సినిమాలో నడుస్తున్న వాళ్ళందరూ దయచేసి ఇండస్ట్రీ కూడా అదంతా పాటించమని, తొందరగా సినిమాలు పూర్తి చేయమని నేను కోరుకుంటున్నాను. ఏది డిసిప్లిన్, ఒకటి రెస్పెక్ట్, ఆర్టిస్ట్కి రెస్పెక్ట్, ఈ రెండు లేని చోట బాలకృష్ణ లేడు. సో అందరికీ మరొకసారి కష్టపడిన వాళ్ళకు. దాని తర్వాత నజియా గారు ఉన్నారు లేదు ఇక్కడ, కిదరయా బెన్, నజియా బెన్ హే ఇదర్. నా చేత డబ్బింగ్ చెప్పించింది ఆవిడ, హిందీ డబ్బింగ్. 4 రోజులు పట్టింది తెలుగు, 3.5 రోజులు పట్టింది హిందీ, అయిపోయింది. 3.5 రోజులు అంతేనండి, లేకపోతే 5 రోజులు పడితే 4.5 రోజులు అయిపోయింది. 3.5 రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది. అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది. అలాగే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నా ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అందరూ కూడా మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా, ఎక్కడున్నావు శ్రీనివాసు? సరే, శ్రేయాస్ మీడియా శ్రీనివాస్, అతనికి నా ఎంత బాగా మైక్ సిస్టమ్ కానీ, మన కర్ణాటకలో చేసాం చింతామణిలో, ఆ ప్రోగ్రాంలో నిర్గాషమని పెట్టుకోండి. అప్పుడు వర్షం, బయలుదేరాం, కుంభవృష్టి, బయలుదేరిన తర్వాత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రాం జరగదన్నారు. నేను గమ్మును కూర్చొని ఏం మాట్లాడాలి, ముహూర్తం పెట్టింది నేనే, ఎందుకు మాట్లాడాలి మనం అని. మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్డంతా పొడిగా ఉంది. అనుకున్నాను, మన్నాడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు. మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఇలా చూశారు నన్ను, నేనేం మాట్లాడలేదు. పోలీసులు వచ్చారు, వెళ్ళిపోండి మీరు, లేకపోతే ఏదైనా తొక్కిసాడు జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు, ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్, మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్. అంటే తెలుగుదేలా ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్లండుపులు కొలు వెరుగువే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే. అలాగే శివన్న కూడా వచ్చాడు, తమ్ముడు శివరాజ్ కుమారు. ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, ఏం చేద్దాం పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం. వర్షం అయిపోయింది సార్, ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టు. అలాగే అన్నారు, స్టేజ్ మీద ఎక్కాం, వర్షం ఆగిపోయింది, 1.5 గంట ప్రోగ్రాం జరిగింది. ఇవన్నీ ఎవరు చలవా? ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు. అది అక్కడికి నేను వస్తున్నాను. సరే, ఏదైనా శ్రేయస్ మీడియాస్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి, పక్క కర్ణాటక, మహారాష్ట్ర, మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు. బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రాం. ఇదే ఇలా అన్నా చాలు, వాడు ముందు కంగారు పడిపోయారు, ఇదేంటి ఇలా తిప్పాడు ఏంటి అని. ఒక సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ. సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది. అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు, అంత దూరం 6 గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్. చాలు ఈ జన్మకి, ఇంకా నేను చేసుకుంటూ వెళ్తాను చెప్పాను నేను, మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను, ఇంకా మంచి మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నా కృతజ్ఞతలు. ఏమన్నా మిస్ ఆయన మన ఎడిటర్, ఆయన రాజుగారు, ఎడిటర్ రాజుగారికి, తమ్మిరాజు గారు, మిగతా అంతా ఇక తమ్మన్ గారి టీం అందరూ కూడా, డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడ ఉన్నారుగా, అనంతపురం జగన్, తర్వాత మన కొమ్మినేని వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు, కొమ్మినేని, ఒక సైన్యం, ఇదొక సైన్యం. నేను 100 పనులు 100 మందికి అప్పచెప్పను. 100 పనులు 2-3 అప్పచెప్పి వాళ్ళని హింసించి వాళ్ళ ఎంటబడి
ఇవి అప్పచెప్పినది కూడా నాది మా నాన్నగారు స్కూలు. సో చూసా అమ్మాయికి అర్థమైంది బాగా. చాలా సంతోషం. ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వారధిగా ప్రేక్షకులందరూ కూడా అందించిన ప్రింట్ మీడియా అయితేనేమి, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా అయితేనేమి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి చెప్పాను ఇందాక, మన ముహూర్తం ముందే ఈ సినిమాలో ఇదేం చెప్పనా, అదే ఒకటే. సో అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఠాగూర్ నా ఫ్రెండ్, అతను కూడా ఠాగూర్ను కూడా నా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన అక్కడ యూపీ యోగి ఆదిత్యనాథ్ గారి విషయంలో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఓకే, అందరు కూడా మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఫ్యాన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళంతా జాగ్రత్త, మీ ఇళ్ళకి జాగ్రత్తగా వెళ్ళండి. మీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు మీకోసం, జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే, జై హింద్.